హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన చెరువులో అయితే ఆయిల్ ఇంజన్ వేసి అయితే చేపలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. చూద్దాం చేపలు మనకి ఎన్ని పడతాయో ఎలా పడతాయో. వాళ్ళైతే ఇరుస్తారు ఫ్రెండ్స్. అలా మరి చేపలు పెద్ద చేపలు పడతాయి, చిన్న చేపలు పడతాయి చూద్దాం. జూమ్ అయితే దిద్దాం వాళ్ళని. నుంచి అక్కడ దాకా ఇడ్చుకుని పోయారు. మరి చేపలు ఏమైనా పడ్డాయో పడలేదు అందరూ చూద్దాం. వాళ్ళైతే రేపారు. ఏమేమి పడతాయి, ఏదో ఒక చేప అయితే పడుతుంది అనుకుంటా. చిన్న చేపలు అయితే పాంప్లెట్ పడేటుంది. చిన్న చేప పాంప్లెట్ పడే ఫ్రెండ్స్. మన వాళ్ళైతే అక్కడి నుంచి బాహుబలి ఒక పెద్ద ముద్దున వేసుకొస్తారు, బొత్తన ఒకటి. చూడండి అమ్మ, పెద్ద బొత్తు. దీన్ని ఏం తెచ్చారు, దీన్ని ఏం చేస్తారు. చాలా పెద్దగా ఉంది బొత్త అయితే. మనోరు అయితే చాలా కష్టపడి మోసుకొస్తారు. ముందరికి బొత్త అయితే చాలా పొడుగుంది. దగ్గర 20 ఫీట్ల దాకా ఉంది బొత్త. ఎంతమంది వేసుకొచ్చారు బాగా. చాలా కష్టపడి చాలా వెయిట్ ఉందంట. ఆ మోటార్ నీళ్ళు ఈ పైపులు ఈ మొద్దులు వేస్తే మొద్దుల నుంచి నీళ్ళు బయటికి పోవడానికి మొద్దు అయితే మన వాళ్ళు తెచ్చారు. తేవడానికి కారణం అది మెయిన్ రీజన్. చూద్దాం మరి నీళ్ళు మంచి స్పష్టంగా వస్తాయి, క్లారిటీగా. మధ్యలో అవుతాయి చూద్దాం. లాస్ అయితే తీస్తారు మా వాళ్ళు. అది తీసి మనకైతే నాసు తీసుకుంటే పోయి చేపపిల్ల దొరికింది. వంశపిల్ల చూపిస్తాను. ఇవన్నీ నాసు తీసుకుంటే దొరికినాయి. అన్నీ నాసు చూడండి, వంశపిల్లలన్నీ నాసు తీసుకుంటే దొరికినాయి ఈ చేపలన్నీ. ఇంకా మా నీరు చాలా కొడసాలి. ఇక్కడ ఒక మోటార్ నడుస్తుంది, ఇక్కడ ఒక మోటార్ మనం రెడీ చేస్తున్నాం. ఇంకోటి దొరికింది మనకి. దొరికేస్తుంటే అన్నమాట నాసు తీసుకుంటే. మనకైతే నాసు తీసుకుంటే బాగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. అమ్మ ఆయనకైతే పోదండి, ఇంకా బురద ఊగిన వచ్చిపోతుంది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరైతే ఒక లైక్ తీసుకోండి. వాళ్ళైతే అక్కడ ఫాలో ఇస్తారు. ఇప్పుడు నాసు అయితే సెట్ చేస్తారు మా వాళ్ళు. కుప్ప దొరికితే పోరా జినకాడ రేపు జినకాడకి వచ్చినా అండి. బొత్తలా పోతుంది. మనలో అయితే నాసు అయితే తీసే ఫ్రెండ్స్. ఇదైతే ఇది వేరే గుంట. అక్కడ అందరూ మనం మోటార్ వేసిన అది వేరే గుంట. వీళ్ళు చేపలు పడడానికి తొందర దొరకాలంటే నాసు తీయాలి, అందుకని నాసు తీస్తారు. ఈ నాసు తీసే వీడియో చాలా లాంగ్ ఉందని స్పీడ్ మోషన్ పెట్టినా. మనలో అయితే నాసు తీసుకుంటేనే చేపలు పడతాయి ఫ్రెండ్స్. నాసు తీయడం అయితే పూర్తి అయిపోలేదు. ఇంకా కొద్దిగా నాసు తీసుకుంటే చేతికి చేపలు దొరికితే అటువంటి చేపలు పడుతుర్రు. మామూలు చేపలు అయితే బాగానే పడుతున్నారు. నాసు తీసుకుంటా ఉన్నారు బాగానే. మనం కొంతమంది దాకా ఉన్నారు, ఇంకా కొంతమంది రాలేదు. అన్న తింటాను మీరు వాళ్ళు వస్తారు. ఇంకా వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత అందరూ కలిసి పడతారు. చూద్దాం ఎన్ని చేపలు పడుతుందో. వాళ్ళు అయితే బాగానే కష్టపడతారు. ఈ గుంట నిండా అంటే మనిషికి ఎదురు వచ్చేంత గుండె అయితే మొత్తం కాలైపోయింది ఫ్రెండ్స్. మొత్తం ఆనంజం వేసి తాట తీసేసారు. చేపలు అయితే మనకు పడ్డాయి. చూద్దాం. చూడండి అన్ని కౌశలే.
చేపలు అయితే మనకు రవ్వల బడ్జెట్ అయితే ఏం పడలేదు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఎక్కువ కౌన్సిల్ పడ్డాయి. కౌన్సిల్ పడ్డది ఎక్కువ రేట్ ఉంటుంది అమ్మడానికి. ఈ తెల్ల చేపలు అంటే మనం రవ్వ బొచ్చ ఇవి దొరుకుతాయి అనుకున్నాం. అయితే ఏం లేవు, జస్ట్ ఓన్లీ చిన్న చిన్న పాంప్లెట్లు కౌన్సిల్ మాత్రం దొరికినాయి. ఇదైతే అయిపోయింది ఇక్కడ గుంట. నెక్స్ట్ అక్కడ ఆ మోటార్ అక్కడ సప్లై అవుతుంది, ఆ గుంట దగ్గర చూద్దాం. అలా ఏమైనా దొరుకుతామో రబ్బర్ బొచ్చలు. ఇలా సెలెక్ట్ చేయండి అంటే స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది ఇటు రాజుదాకా. ఇప్పటికైతే నీరైతే చాలా దగ్గర ఫ్రెండ్స్. ఇంకా నీరు చాలా లోతున్నట్టుంది. చేపలు అయితే బాగానే దొరుకుతున్నాయి. ఇంకా మరి ఇట్లా తెల్ల చేపలు రవ్వల బొచ్చలు పడతాయా, ఇట్లా కౌన్సిలే పడతాయా, కొరమీలు పడతాయా చూద్దాం. ఇదే లైక్ చేయండి. మొత్తానికి అయితే గుంట అయితే దగ్గర కూడా ఫ్రెండ్స్. లాస్ట్ వచ్చింది, మనందరూ తిరుగుతూ పడుతుంది రవ్వలు. చూద్దాం. గుంటలో నీరు తక్కువ అవుతున్నా కొద్దీ చేపలు అయితే బాగా ఎగురుతుంటాయి. చూద్దాం మనం దగ్గరికి పోదాం, మనం దగ్గరికి పోదాం. ఈ గుంటలో అయితే రవ్వలైతే బాగుంది. ఇప్పటికైతే 4-5 రవ్వలు పట్టుకు వెళ్ళి వేరే పక్కన చిన్న గుంటలు వేస్తారు చూడండి. ఇక్కడ 2 రవ్వలు అయితే మనం చేస్తారు వాటిని. ఒక్క రవ్వ వచ్చేసి 1.5 అంతే కేజీన్నర ఉంటుంది. బాగానే కంటే ఈ గుంట చాలా తెస్తుంది. మొత్తం గుంటలైతే బాగుంది. ఫ్రెండ్స్ మీకు ఇంకా చేపలు ఎన్ని పడేసి చూపిస్తాను లాస్ట్ చూడండి. అలా కనిపించాయండి చేపలే ఫ్రెండ్స్. చూడండి చాలా దొరికి చూపిస్తాను. అన్నీ పాంప్లెట్లు వేయాలి. ఇందులో రవ్వలు ఉన్నాయి, కొర్రమీలు ఉన్నాయి. మనకు కావాల్సిన చేపలన్నీ ఇందులోనే ఉన్నాయి. చేప తీసి చూద్దాం. ఉప్పు చేప ఉన్నది మా సైడ్, వేరే ఏమంటారు సామాన్లు. అది మనలో అయితే ఇప్పుడైతే వల ఇరుస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం. చేపలు అయితే చాలా ఉన్నాయి, పైన మొత్తం తిరుగుతున్నాయి. మరి వల నిండా ఎన్ని చేపలు పడతాయి, ఏమేమి చేపలు పడతాయి చూద్దాం. వల అయితే ఇరుస్తురు, అలాగే ఏం చేపలు పడుతుంది చూద్దాం. అల్లముద్రి వల నిన్నది, వల దిగగాలి. అన్ని రకాలు మార్కుడు వాళ్ళు రవేళ్ళు బస్సులేరా ఏడు ఇంకో బస్సు తీసుకురా, ఇంకోటి వేరేది పాంప్లెట్లకు అల్ల ముంచిపోయి వాళ్ళ గల్ల ముంచిపోయి
పొలం డైరెక్ట్ బస్త ఉండవు కాదు ఇప్పుడు తోడేసి సావరై ఒకటి మళ్ళీ ఎక్కడన్నా రారు ఆగిరి ఒక నిమిషం ఆగిరి మళ్ళీ ఎలా పోస్తారు ఆగిరి ఎన్ని ఉంది అలా పడి మరగలు పడి అలా పోతురా ఇట్లా రైట్ నా అయిపోలే మొత్తం పాంప్లెట్ అప్పుడు పడేది కొరమే కాదు కానీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది జాతికి ఓ జాతికి పడే తెల్ల బస్సు పంచుకునే మళ్ళీ ఒకసారి అయితే వలసి ఫ్రెండ్స్ ఈసారి పెద్ద ఉంది మరుగులు అయితే మా సైడ్ అయితే మరుగులు అంటాం వాళ్ళు కౌశల్ బాగా వచ్చలేదు అదే కౌశల్ బాగా వచ్చలేదు సార్ ఇలా రేపు కూడా పోరు రావాలి సిగుతుంది నిజానే మంచి పంది పడదే రయ్యా ఏ కౌశల్ బస్ ఏది అసలుకి కదా అన్నీ దిగుతున్నా చిన్న పెద్ద అన్ని చిన్న ఇంకో బస్సు ఉండేది ఇందాక చిన్న ఇళ్ళనైతే వాళ్ళకు కావాల్సిన లావు సైజు మాత్రమే తీసుకుంటారు ఫ్రెండ్స్. చిన్న సైజ్ అయితే పక్కన పడేస్తారు. అందుకనే నేనైతే ఏరి నీళ్ళలో పడేస్తున్నా. పక్కన ఉంటే చనిపోతాయి కదా, అదే నీళ్ళలో ఉంటే అయ్యే పెద్ద అవుతాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చెట్ల నీళ్ళు నింటాయి. పెద్ద ప్యాకెట్ ఉంచుకోవాలి. పిల్లగాడైతే గేడింగ్ చేస్తుంది, గేడింగ్ మంచిగా చేస్తుంది. పిల్లగాడు కష్టపడుతుండు పొద్దు నుంచి. బకెట్ల సరుకు వచ్చింది ఇప్పుడే. బుర్ర బుర్ర అయిపోయినాయి. బూడ బంక ఒకటి చచ్చిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే పాములు అయితే పట్టి ఇక్కడ పక్కకైతే చేసారు. ఇట్లా చాలా మంది కూడా బతుకున్నాయి. ఇట్లయితే మనం అయితే కాపాడదాం. పక్కకు ఉంటుంది, ఆ గుంటలో వేసేద్దాం. మనకైతే అయితే అల్లేద్దాం ఫ్రెండ్స్. మనం వీడియో తిందాం అనుకుంటే ఎక్స్పీరియన్స్ కోల్ కాలేదు. ఇట్లా ఇంకోటి ఉంటే అందరూ స్ప్రే చేయొచ్చు. చాలా ఉన్నాయి, చాలా టైం పడుతుంది. ఎదురా సేవలు ఎదురా అదే మా తమ్ముడు అయితే వస్తుంది ఫ్రెండ్స్. గుంట తీసాం, గుంట తీసాం. చూడండి అయితే బతుకోని రావాలి. గుంట అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఈ గుంట పేరు మీద ఒక 50 కేజీల కౌసు దొరికింది. రవ్వలు అయితే 10 దొరికినాయి. ఆ రవ్వలు అయితే ఆ గుంటలో వేసిన అవుతారా, అవి పట్టలేదు ఇంకా. అవి సాయంత్రం తీసుకుంటారట వీళ్ళు వండుకుంటా, ఇంట్లో వండుకోవడానికి. కౌసులు అయితే చాలా దొరికినాయి, చూపిస్తాను ఇప్పుడు. ఇదే లాస్ట్ వీడియో, క్లోజ్ చేద్దాం. మళ్ళీ ఉండు అడుగునే పేరుకోదు.
చిన్నపిల్లల మీద ఇంకెక్కడ ఇంకా కౌశ చాలా ఉంది. అంత కౌశ అది ఆ ట్రైలో పోస్తే 20-25 కేజీలు వస్తుందంట. చేప వచ్చేసి అసలు చాలా పంపించినాం. ఇంకా ఇలా నాకు తెలిసి ఇంకా దగ్గర అరకింటి వెళ్తుంది ఇంకా కౌశ. వీడియో నచ్చితే లైక్ చేయండి, అనిపిస్తుంది కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఇందాకనే, కానీ మీకు సాయంత్రం వీళ్ళు రవ్వలు పట్టుకొని ఇంట్లోకి తీసుకుపోతారని చెప్పిన కదా. రవ్వలు అయితే పట్టుకోరు, మనిషికి 10 రవ్వలు, వీళ్ళు 10 మంది మనిషికో రవ్వ తీసుకోరు. అలాగే మళ్ళీ కొన్ని కూర మంది అయితే కౌన్సిల్ గట్రా తీసుకోరు. ఇక సాయంత్రం అయిపోయింది కదా, ఇంకా చాలా షాప్ ఉంది. దగ్గర ఇంత షాప్ దాకా పెట్టరు కౌన్సిలే, అయినా కానీ ఇంకా షాప్ ఉంది, అది రేపు పడతారంట. ప్రస్తుతానికి పొద్దుకింది కదా, ఇంటికి పోయి చేపలు క్లీన్ చేసుకోవాలి కాబట్టి పంచుకొని అయితే వెళ్ళిపోతారు. మీదే రేపు పడతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.